ధైర్యంతో బతికేటోడు. కానీ నువ్వు ఒక్క మాటతో బతికుండగానే చంపేసినావు కదా నాన్న. రాములు, ఏంది ఇంత రాత్రి అయినా ఇన్నే ఉన్నావు? ఇంటికి పోవాలనిపిస్తలేదన్నా. నాతోనైతే లేదు. రోజు ఏదో వెళ్తే ఎట్లుండేటోళ్ళం అన్నా. ఆ రోజులే వేరు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా కలిసి పంచుకునేటోళ్ళం. అట్లాంటిది ఒక్కడు చేసిన తప్పుకి అందరూ కొట్టుకుని విడిపోవడం నాకు నచ్చుతలేదన్నా. పోతే పోయిందన్నా ముష్టి బంగారం. నా కాడ లేదనుకుంటా. అయినా తీసుకుంది ఎవడు? మా వాళ్ళల్లో ఒకడే కదా, బయటోడు కాదు కదా. ఉంచుకొని రేపే ఆడ దగ్గర పోతా. అయిపోయిందేదో అయిపోయిందని చెప్తా. నాకు అది కావాలన్నా. నా కుటుంబం కంటే నాకేది ఎక్కువ కాదు. ఓం శక్తి, ఓం శక్తి. ఏమేవ్ ఊదుబత్తలు అయిపోయే? ఆ సజ్జ మీద ఉంటే తీసుకో. దేవుడా, ఏమేవ్ వాళ్ళు ఏం చేసిండో ఈ యొక్క పని. ఇదిగో ఇదిగో హారం. అమ్మ తల్లి, ఎక్కడ దొరికింది? సజ్జా మీద నుంచి ఊదొత్తులు తీస్తుంటే కింద పడింది. అసలు ఈ డబ్బా పైకెట్లా పోయింది? ఎవరు పెట్టిర్రు? నువ్వు ఇట్ట పెట్టినావని. అగో నేను ఎందుకు పెడతా? నువ్వు ఆ? చిచ్చి, నేను పెట్టలేదు, నాకు తెలియదు. నానా, నువ్వు గానీ పెట్టినావా? ఏ తలకాయ గిట్టగానే తిరుగుతాదనే నేనెందుకు పెడతా? మరి ఎవరు పెట్టకుండా పైకి ఎట్లా పోయింది? అదే నేను అడుగుతాన్నా. ఎవరు పెట్టకుండా ఈ డబ్బా పైకెట్ట పోయింది? ఏ డబ్బరా? గీ చెక్క డబ్బానే. నేనే పెట్టినా. నువ్వు పెట్టావు? నేనే పెట్టినా. నువ్వెందుకు పెట్టావే? అది వెంటనే పెట్టినా. అయ్యో, నాకేం తెలియదు, నా మీద ఒట్టు. ఇదేం దత్తమ్మా? ఆగో ఇదేం పాపమే. పట్నాలు వేసుకున్నాక తెల్లారి సామాన్ అంత అంగడి ఉందంటే నువ్వే కదరా మీద ఇవ్వను. నేను తీసి మీద వారేసిన. పారేసిన నేనే. పారేసుడేందే నల్ల ముఖం దానా? సామాన్ల మీద ఏమంటే బంగారం పారేస్తావా? ఎందులో ఏముందో చూడవా? ఇదేమి ఇచ్చేత్రం రో. గంటల బంగారం ఉన్నది నాకే వెరకరా. ఇల్లంతా అంగడి ఉన్నది చదిరింది తప్పేనా నాది? ఎప్పుడు చూసినా సదురుడు సదురుడు సదురుడు. నీ సదురుడుకి అగ్గి తగలా. కొంప ముంచే పని చేసినావే బిత్రితానా? మళ్ళా నన్ను నోరు తెచ్చినావంటే బండకే చంపుతా. ముసల్లాన్ని చూడకుండా నా మీద వస్తానవేమిరా? మీ బంగారం చెర్రవరు, మీ బంగారం గంగరవరు. మీ దగ్గర బంగారం ఉన్నది నాకే వెరకరా. మీ బంగారం గడ్డిదాగా. అయినా దాన్ని అనడం కాదే, నిన్ను అనాలే. ఇంట్లో ఏదెక్కడ పెట్టినావో ఒంటి మీద సోయి ఉండదానే సువర్దానా? అగో అని నా మీద దొబ్బుతున్నావా? గరోజు బంగారం తీసి బీరువాళ్ళు పెట్టమంటే పెడతాన్నావా లేదా? తాగుడు మీద పడి మరిసిపోయి నన్ను అంటాడు. ఇదిగో అందరూ మళ్ళా నా తాగుడు మీద పడినారే. ఇదిగో మీరు ఇట్లా చేయగా నేను ఇక్కడ ఉండా. అందరు ముందు నన్ను బదనాం చేసినారు కదే. నా మొహం ఇప్పుడు అందరికి ఎట్ట చూపించుకోవాలి? నీ సత్తా. అంటే ఇన్ని రోజులు ఆ బంగారాన్ని నీంటనే దాచుకొని పోయిందనుకొని ఇంత లొల్లి చేసి పెంట చేసుకున్నావు రాములు. నీ గోసకన వారెత్తే ముసలిదంత పని చేసిందన్నా.
కానీ గిట్లయితుంది అనుకోలేదన్నా. ఏ ఒక చేసిందంతా చేసి మళ్ళీ ఏం తెలియనాడు సంసారి మాటలు మాట్లాడుతున్నావు. ఇజ్జత్ ఉండాలి కొద్దిగన్నా. నాకు ముందే తెలిసి మీ వాళ్ళు మంచోళ్ళని. అమాయకులు పట్టుకుని ఆగం చేసినావు. అయినా నీకు మీ వాళ్ళకన్నా బంగారం ఎక్కువైందా? లోట పీసి బంగారం ఇవాళ కాకపోతే రేపు సంపాదిస్తావు. మనుషులు పోతే తిరిగస్తారా? ఏ నువ్వు చేసింది అసలు పద్ధతే కాదు ఇది. నర్మయ్ దొంగలమ్మిడి కొడుక, నీ అసొంటాడు ఒక్కటి చాలరా కొంపలు ముసరానికి. నీ అవ్వ తల పెడతాను తంటకోలు పెట్టి చెప్పినట్టు నువ్వు ఒకటి మో పని అయిందా ఇడా? అరే రాములు వీని పనిలోకి వెళ్ళి పీకే అప్పుడే బాగుపడతావు నువ్వు. ఓ దుబాయ్ గొప్ప పనోడు వచ్చిండయా. చూడు రాములు, ఇదంతా నువ్వు కావాలని చేయలేదు కదా. నీ గాచారం మంచిగా లేదు. గాచారం మంచిగా లేకపోతే గోసిలో పాము పిల్లలు పెడతారట. ఇగో ఇది అన్నిళ్ళలో ఉండే రామాయణమే. అన్నిళ్ళ కథ ఇదే. అయిన దానికి కాందానికి జౌడాలు లొల్లులు పెట్టుకుంటారు. కోపంలో నోటికి ఎంత అంత మాట్లాడి తిట్టుకుంటారు. అయినా కూర్చుండి మాట్లాడుకుంటూ అయిపోయేదానికి బజార్గా పడతారు. అవసరమా రాములు? ఇప్పటికైనా అయింది ఏదో అయిపోయింది, పెద్ద మించిపోయింది ఏం లేదు. నువ్వు ఒకసారి పోయి ఎవరితో మాట్లాడు. నీ వాళ్ళైతే ఖచ్చితంగా నేను అర్థం చేసుకుంటాను. నా మాట ఏను, వాళ్ళతో మాట్లాడు. పో వాస్తవం చెప్పిండు. ఏమైంది? మేమెంత చెప్పినా వినకుండా సీనుగాడి ఇల్లు ఖాళీ చేసిపోయిండయ్యా. అరే నాయన ఇన్ని రోజులు వస్తుంది అన్ని సూదిపోటు మాటలు తిట్టరాని తిట్టరాని మాటలు పడ్డాడు. ఆడు ఇంట్లోకి వెళ్ళిపోతే నా ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది. అన్ని ఏదన్నా ఒకటి అనిపించి తీసుకురాపో. సీను ఆగరా, ఆగరా సీను. అరే సీను, సీను, సీను ఆగరా, నా మాట వినరా. రే సీను, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోగరా. సీను ఆగరా, బస్ ఆపండి. సీను వదిలేసి నేను ఉండలేనురా. రే ఆపండ్రా బస్సు. కప్పాలంటే నీ కాళ్ళు పట్టుకుంటారా నేను? మామా తప్పంతా నాదేరా. దీనంతటికి నేనే కారణం. కోపంలో మిమ్మల్ని అందరినీ అనరాని మాట్లాడానరా. కానీ ఇదంతా నేను కావాలని చేసింది కాదురా. మీకన్నా నాకు ఏది ఎక్కువ కాదురా. నా మొహం కూడా చూపించుకోలేదు. నేను చేసిన పనికి మీరు ఏం చేసినా తక్కువే. మీ అందరి కాళ్ళు పట్టుకున్నా కూడా తప్పులేదు. అన్నా అన్నా విసిలేసిందా అన్న? నువ్వు కాకుండా ఎవరంటారా నన్ను? ఆ మాత్రం తిట్టేదికరం కూడా లేదనుకున్నావా? తిడితే నేను పర్లేననుకున్నావా? నువ్వు నా కాళ్ళ మీద పడుడేందన్నా? మా అన్న గురించి తెలియదురా మీకు? చిన్నప్పుడు మా అయ్య చచ్చిపోతే కన్న కొడుకు లెక్క సాధిండ్రా. ఒకప్పుడు మాకు తిన్ని కూడా గతి లేకుంటే మా అన్న ఒక్క పూట గతకదాగి మాకు 3 పూటల తిండి పెట్టిండ్రా. దేవుడ్రా మా అన్న. బావా బామ్మర్ది, బావా
చిన్నప్పుడు నువ్వు నేను ఎన్నిసార్లు కొట్టుకోలేదు బావా. మళ్ళా తెల్లారితేనే కలుసుకునేటోళ్ళం బావా. ఊకో ఇప్పుడు కూడా గంటే అనుకో బావా. చెప్తే నమ్మవు గాని బావా, లొల్లైన తెల్లారుతుంది. మన ఇద్దరం ఎప్పుడెప్పుడు కలుద్దామని నా గుండె గిల్ల గిల్ల కొట్టుకునేది బావా. ఆ రోజు నుండి పుక్కడి పువ్వు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు బావా. అసలు నువ్వు ఏడుతానే తట్టుకుంటున్నా బావా. బావా నువ్వు అస్సలు ఏడవద్దు బావా. లంకగడేడి నాన్న ఇక్కడనే ఉన్నాను నాన్న. ఈ అన్నండి నువ్వు చెప్పిన మాట అంతా వింటాను నాన్న. నాన్న ఈ లంగి చల్లని పని చేస్తా నాన్న. నువ్వు మాత్రం ఏడవకు నాన్న. ఊకో నాన్న ఊకో. అంతేలే, ఎంతైనా మీరు రక్త సంబంధాలు. నేనే బయటోడిని కదా. రే చేతిరా రే తంతారా రే. నువ్వు బయట పడువారా ఏది? నా ముఖం చూసి చెప్పు. వీళ్ళిద్దరెంతో వీళ్ళందరెంతో నువ్వు కూడా అంతేరా నాకు. రే నా మొహం చూసి చెప్పరా. నీకెవరు లేరు, నీకెవరు లేరు, నీకెవరు లేరా? కోపం లేదా అంటే దాన్ని పట్టుకుంటావురా నువ్వు. రే రారా బిడ్డవురా నువ్వు. రే నీకంటే నాకు మంచి దొరుకుతాడరా. రే నువ్వు బంగారం రా బంగారం. రే రే నువ్వు దాని భర్తగా రావడం నా అదృష్టం రా, నా అదృష్టం. మీరందరూ సోమతోలు ఉండరు కాదు నాయనో. అబ్బా నువ్వు ఏడవద్దమ్మా, నువ్వు ఇంటికి పెద్దమ్మా. అమ్మా అమ్మా ఏడవద్దమ్మా. ఇంత కూడు అక్కరా పోయి బా కుండ చికెన్ మస్తు అండినావు బా. మళ్ళీ వేసుకుందాం తీరా. తినిపోయాలి బా, ఈసారి కుండమంటే అనుదాం. తాగుతావా సిగరెట్? ఏ తాత బా. ఇగో. అరే అగ్గిపెట్టున్నదారా? నాకాడ లేదురా. అన్నాడు. ఏ అగ్గిపెట్టి ఉన్నదా? నేను ఎన్నడైనా సిగరెట్ తాగినా? క్షమించరా. ఏ పొట్లం ఇట్రారా. అగ్గిపెట్టి ఉన్నదా? నీ ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? ఈ నిప్పు ముట్టించుట్లా ముందుంటాం మనం. అమ్మయ్యా మొత్తానికైతే ఖుషి ఉన్నావురా. ఈ సంతోషం వల్ల మళ్ళొక దవాత్ చేసుకోవాలరా. నీ దావతలకు దండం రా. ఇప్పటి వరకు జరిగిన పెంట జాలి ఇంకా పెంట పెట్టకు. అరే ఇప్పుడైతే మునుపటిలాగా మంచిగా ఖుషిగా కలిసి ఉన్నాం రా. ఇంకా సాలరా. అరే మనం సత్యదాకా ఇట్లనే కలిసి ఉండాలిరా. చచ్చేదాకేందిరా, వచ్చే జన్మలు కూడా ఆహా జన్మ జన్మలకు మనం ఇట్లే కలిసి ఉండాలి బావా. మనల్ని ఎవరు విడదీయలేరా. మీరు అసలు హైలైట్ అన్న. మీ అసంటోళ్ళు అసలు ఏ ఊర్లో ఉండరు తెలుసా? అంత మంచిగానే ఉన్నది కానీ నాకు ఎక్కడో కొడుతుందన్న. ఒకసారి మంచిగా ఆలోచించుర్రి. ఇదంతా నమ్మేటట్టు ఉన్నదా? గిన్ని రోజులేమో అలా బంగారం పోయిందనుడేంది? నానా పెంట చేసి మీతో లొల్లులు పెట్టుకొని మిమ్మల్ని పిచ్చోళ్ళు చేసుడేంది?
ఇప్పుడు మీకు గిరి నాటకాలు ఆడుకుంటా బంగారం ఏడేవోలే ఇంట్లోనే ఉన్నది అని అనుడేందన్నా ఆ? కొద్దిగా అన్న నిజమనిపిస్తుందా నాకు తెలిసి ఆయన కొడుకు ఏదో లంగేశం వేసి ఉంటాడు అది తెలిస్తే ఏడ ఇజ్జత అవుతుందేమో అని గిన్ని నాటకాలు ఆడుతున్నాడేమో అని నాకు అనిపిస్తుంది అస్సలు దొంగలు వీళ్ళన్నా లంగా అన్నా మీ అన్నగాడు బరబ్బర్ నాకు అట్లా అనిపిస్తుందిరా. అరే అంటే నువ్వేమనుకుంటావని సపరేట్ ఉన్నా అని నాకు కూడా గట్లా అనిపిస్తుందా? ఏవుక ఇంకా అనుకునేది ఇదే నిజం. మీరు కాబట్టి మంచోళ్ళు కాబట్టి ఇట్లున్నారు గాని మీ జాగలా వేరేటోళ్ళు ఉంటే ఈ పాటికి మీ అన్న గాని ఆగం చేస్తుంటుండే. ठीक है चल दो भाई अड़के बड़े साइकिल इसको पा नडर लोपल के పోయేత్తా. सिगरेट आड़ वाड़े सर